తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. లాస్ట్ ఎపిసోడ్ లో మనం అనుకున్నాం రామదేవుని కథ గురించి చెప్తాను, మీరు చేసుకున్నారు కాబట్టి. చాలా మంది చెప్తూ ఉంటే విన్నాను నేను. చాలా మహిమాన్వితమైనది అసలు రామదేవుని కథ. ఇన్ని వారాలని చేస్తారు కదా వ్రతం లాగా, తీరని కోరిక అంటూ ఉండదు అని అంటుంటారు. నిజమేనా? ఎలా చేసుకోవాలి, ఏమేం చేసుకోవచ్చు, ఇవన్నీ ఒక్కసారి విపులంగా మీ ద్వారా. తప్పకుండా పద్మిని. ఆ కథలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా అది నేను చూసాను. యాజ్ ఇట్ ఈజ్ డిటో జరిగింది నాకు కథలో ఉన్నది. నేను కథ కూడా బ్రీఫ్ గా చెప్తాను. నేను ఒక 4 సార్లు చేశాను. ఆ వ్రత నియమానుసారంగా చేశాను. ఇంకా తర్వాత నుంచి నిత్య జీవితంలో భాగంగా చేసుకున్నాను దాన్ని. ప్రతి గురువారం ప్రతి ఆదివారం కథ చెప్పుకుంటాను, అక్షింతలు వేసుకుంటాను. కుదిరిన వారాలు ప్రసాదం చేసి నైవేద్యం పెడతాను, కుదిరినప్పుడు అవసర నైవేద్యంతో ముగిస్తాను. బట్ మాక్సిమం ప్రసాదం చేసి నైవేద్యం అంటే ఇప్పుడు తినేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు వెళ్ళి తాంబూలం ఇచ్చుకోవాలి, దానికి అది వెతుక్కోవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎవరు ఇవాళ రేపు ఇంట్లో ఉండట్లా, ఆఫీసులకు వెళ్తున్నారు. సో ఈ కారణాల రీత్యా స్వామివారికే తాంబూలం ఇచ్చి ముత్తైదుకి బ్రాహ్మడికి ఇచ్చేసినట్టు ఆ తాంబూలాన్ని నేను స్వీకరిస్తాను. మామూలుగా దీని విధి విధానం నేను చెప్తాను. ఆ కథ కూడా బ్రీఫ్ గా మనం తెలుసుకుందాం. అసలు ఎన్నాళ్ళు చెయ్యాలి, అదే ఎన్ని వారాలు చెయ్యాలి, ఇవన్నీ ఫస్ట్ ఒకసారి చెప్పండి. 5 గురువారాలు 5 ఆదివారాలు మొదలు. 5 గురువారాలు చేయాలి, 5 ఆదివారాలు చేయాలి రామదేవుని కథ. కానీ కాదు, 5 గురువారాలు ప్లస్ 5 ఆదివారాలు రెండు చేయాలి. వారంలో 2 రోజులు చేయాలి. వారంలో 2 రోజులు చేయాలి. 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఓకే. మనకి ఇప్పుడు విశేషం ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసి స్టార్ట్ చేయాలంటే మనకి 23వ తారీఖు పునర్వసు నక్షత్రం ఉంది. గురువారము పునర్వసు నక్షత్రంతో కూడి వచ్చింది. ఆ రోజు స్టార్ట్ చేస్తే మంచిది. ఆ రోజు కూడా సప్తమి, భానుసప్తమానం అనుకోండి. సప్తమి తిథి రవికి ఇష్టము. ఇక్షాకుల వంశ తిలకం కదా ఈయన. అది ఇక్షాకుల వంశానికి అధిదైవం ఆయనే కాబట్టి అలా ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి ఆ రోజు పునర్వసు నక్షత్రం, శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం. అందుకని చాలా అంటే చాలా విశేషంతో కూడి వచ్చింది ఈ గురువారం. ఈ గురువారం నుంచి స్టార్ట్ చేసి ఎవరైనా సరే రామదేవుని కథ చదువుకుంటే 5 గురువారాలు 5 ఆదివారాలు కుదిరితే, నేనైతే మామిడి తోరణాలు కట్టుకున్నాను. గురువారం చేసే వాళ్ళు చాలా మంది చేస్తారు రామదేవుని కథ. ఖచ్చితంగా మామిడి తోరణాలు గుమ్మానికి కట్టాలి. రామచంద్రమూర్తికి కూడా ఒక్క కన్నా ఆచ్ఛాదనగా పెడితే మంచిది. ఆ ఫోటోకి పెడతారు, లేదా విగ్రహం ఉంటే విగ్రహానికైనా కుదిరితే పెడితే మంచిది. ధూపం సమర్పించాలి స్వామివారికి. 5 గురువారాలు కూడా గడపకి శుభ్రంగా తుడిచి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని, మనం పసుపు నీళ్ళు జల్లుకొని చేసుకుంటారు, గంగా జలం జల్లు చేసుకుంటారు. ఏ తీర్థ జలంతో అయినా పర్లేదు, లేదా గంగా అని జల్లుకొని చేయడము. పూజ చేసేప్పుడు గోధుమ రవ్వ అంటాం కదా, ఆవు పాలు, పంచదార, ఈ 3 కూడా. గోధుమ రవ్వని ఆవు పాలల్లో ఉడకేయాలి, గట్టిగా ఉడికేయాలి, పాయసం లాగా ఉడకేయకూడదు. దాంట్లో పంచదార వేయాలి. పంచదార వేస్తే మళ్ళీ జారుగా అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టే పాలు చూసి పోసుకొని గట్టిగా ఉండాలి. ఇప్పుడు కేసరి మనం ఎలా చేస్తాం, బొంబాయి రవ్వ కేసరి, అది నీళ్ళతో చేస్తాం, ఇది పాలతో చేస్తాం, అంతే తేడా. గోధుమ అది బొంబాయి రవ్వతో చేస్తాం, ఇదేమో గోధుమ రవ్వతో చేస్తాం. ఉండల్లా చేసి పెట్టే 5 ఉండల్లా చేసి పెట్టాలి. 5 ఉండలు చేసి పెట్టినప్పుడు ఒక ఉండ రామదేవునికి పెట్టాలి, అది మనం తినాలి. ఒక ఉండ బ్రాహ్మడికి ఇవ్వాలి, దక్షిణ సహితంగా ఇవ్వాలి, తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. ఒక ఉండ ముత్తైదుకి ఇవ్వాలి, దక్షిణ తాంబూలంతో ఇవ్వాలి. ఒక ఉండ బంధుమిత్రాదులకి పంచిపెట్టాలి. ఇంకొకటి మనం తినేసేయాలి. రామదేవుడికి నైవేద్యం పెట్టింది మనం తినాలి. ఇలా 5 ఉండలు ఇలా మనం సద్వినియోగం చేయాలి. ఇదా 5 గురువారాలు 5 ఆదివారాలు చేసుకోవాలి. చేసుకుంటే, నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మా ఇంటికి నేను అదే అనుకున్నాను. మా చుట్టాలు వచ్చారు, సీతారాములు వచ్చారు భోజనానికి, అనుకోకుండా వచ్చారు. అది లాస్ట్ ఆదివారం సీతారాములు వచ్చారు అని అనుకున్నాను. వాళ్ళ తమ్ముడు వచ్చాడు, లక్ష్మణుడు కూడా వచ్చాడు అనుకున్నాను. ఆ తర్వాత అతనితో పాటు అనుకోకుండా ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. అంటే వాళ్ళ ఫ్రెండ్తో వచ్చారు. అతనికి కూడా భోజనం అని మొహాట పడితే తీసుకురావచ్చు అంటే, అయ్యో పర్లేదు, ఇంకా సంతోషంగా తీసుకురాము. అయితే మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటే అతను అన్నాడు అనమాట, ఈ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కూడా వచ్చారా, రామ్ దర్బార్ మొత్తం వచ్చినట్లు అనుకున్నా. అలా స్వామివారు కటాక్షిస్తాడు. అది మొదలు పద్మిని. నాకు ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం నుంచి స్వామివారి కళ్యాణ నక్షంతలే వస్తున్నాయి. నాకు డైరెక్ట్ గా స్వామివారి కళ్యాణ నక్షంతలే వస్తున్నాయి. అది చేశాను ఒకసారి, నేను అది చాలాసార్లు చేశాను. ఒక పర్సనల్ క్వశ్చన్, ఏ కామ్యార్థం మొదలు పెట్టారు? ఫస్ట్ లో మామూలుగానే మొదలు పెట్టాను, కానీ నాకు చాలా మార్పు చేశాను.
ఎటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ గ్రోత్ అల్టిమేట్ గ్రోత్ చూసాను, అల్టిమేట్ గ్రోత్ చూసాను, అందులో డౌటే లేదు. ఇది వృత్తిపరంగా బాగా అనుకూలతను ఇస్తుంది రామదేవుని కథ, డౌటే లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా ఆన్ దిస్ నోట్, ఇప్పుడు మనకి 2-3 రకాలుగా ఉంటాయి పద్మిని, కథలు 2-3 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పింది నేను ఒక పుస్తకంలో చదివాను, రామదేవుని కథ మొత్తం రకరకాలుగా ఉంది. షోడశోపచార పూజ విధానం ఒకటి ఉంది. ఫస్ట్ అసలు వినాయకుడికి పూజ చేయకుండా ఏ పూజ చేయం కదా, ఇట్లా ఉంది. అసలు సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు? ఏ పూజకైనా మనం ఆదో పూజో గణాధిపహ అని చెప్తాను శాస్త్రం. పసుపు గణపతిని చేసుకోవాలి. పసుపు గణపతిని చేయకపోయినా పర్లేదు, మామూలుగా గణపతికి మనం ఫస్ట్ బెల్లం నైవేద్యం పెట్టాలి. గణపతి పూజ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రామదేవుని కథ ప్రారంభించాలి. మనం స్వామివారికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు చదువుకోవడం. నేనైతే శ్రీరామ రక్ష స్తోత్రాన్ని కూడా చదువుకున్నాను. రఘునాథ శతకోటి ప్రవేశం మొదలవుతుంది, అది కూడా చదువుకునేదాన్ని నేను. రామరక్ష స్తోత్రం చదువుకోవడం, గోవింద నామాలు చదువుకునేదాన్ని నేను. చదువుకుని అప్పుడు కథ చదువుకునేదాన్ని. కథ చదువుకోవడానికి ముందే ప్రసాద నైవేద్యం పెట్టాలి. పెట్టి అక్షంతలు చేతిలో పట్టుకొని కథ చదువుకొని మన తల మీద వేసుకోవాలి. మన తల మీద వేసుకొని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదంగా తీసుకోవచ్చు, పిల్లలకి మనం వేయాలి. ఇలా చేసుకున్నదాన్ని. నేనైతే ఫస్ట్ టైం మామూలుగానే చేశాను, ఏ కోరికతో చేయలేదు, మామూలుగానే చేశాను. కానీ స్వామివారు నన్ను కటాక్షించాడు. ఫైనాన్షియల్ గా మంచి మార్పులు నేను చూశాను. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదు, ఫర్ షూర్. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదు. ప్రతి ఇయర్ బై ఇయర్ గ్రోత్ చూస్తూనే ఉన్నాను. చాలా బాగుంటుంది. రామదేవుడిని పట్టుకుంటే అసలు ఆ కథ చదివితే వెంటనే మిరాకిల్ గా మార్పు చూస్తారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, కొంతమందికి వెంటనే మార్పు వస్తుంది, కొంతమందికి అది మొదలు పెట్టినప్పుడు, అంటే వెరీ ఫ్యూ పీపుల్, 10% అవుట్ ఆఫ్ 100% లో 10%. వీళ్ళు ఏంటంటే మొదలు పెట్టిన 1-2 వారాల్లోనే ఆపేసేస్తారు భయపడిపోయి. కష్టాలు ఏమైనా వస్తాయా? కష్టాలు వస్తాయని కాదు, వాళ్ళ ఆత్మస్థైర్యం తగ్గుతుంది, తగ్గి ఆపేసేస్తారు, వెంటనే ఆపేసేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి పద్మిని, మనము ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, సుస్థి చేసింది, ఏదో ఆపరేషన్ అని చెప్పారు, ధైర్యం గల వాళ్ళు వెళ్తారు, అనస్థీషియా తీసుకుంటారు, ఆపరేషన్ చేయించుకుంటారు. కొంతమంది భయపడిపోయి వెళ్లకుండా కూర్చుంటే వ్యాధి ఎలా తగ్గుతుంది? ఇది ఆ కోవలోకే తీసుకోవాలి. వ్యాధి తగ్గుతుంది ఖచ్చితంగా. అంటే వ్యాధి అంటే మనకున్న కష్టాలే తీరుతాయి. సో అక్కడ ఎలాగైతే వెళ్ళి చేయించుకుంటున్నారో అలాగే చేయించుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ ఆపరేషన్ దేనికి? మన జన్మజాతకానికి ఆపరేషన్, మనకి కాదు. ఆపరేషన్ అయితే కొంచెం ఏంటంటే ఆ టైంలో మరి ఇంజెక్షన్ పొడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, ఇవివో అంటారు కదా, అవి కొన్ని టెస్టులు భయంకరంగా ఉంటాయి. వాటికి భయపడితే వ్యాధి తగ్గదు కదా, మరి అది ఉంటుంది. మరి వ్యాధి తగ్గుతుంది, కష్టాలు తీరుతాయి. బల్లగుద్ది చెప్తున్నాను, డౌటే లేదు, మంచి మార్పు చూస్తారు. ఇట్లా చెప్పడం ఇదే ఈ వీడియోలోనే ఫస్ట్ టైం ఇంత అద్భుతంగా. అంటే రాముడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణము. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? నేను ఇది 10 years నుంచి చేస్తున్నాను. 10 ఏళ్ల నుంచి 2015 లో చేశాను. అక్కడి నుంచి నేను కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. 2015 నుంచి 2025కి గ్రాఫ్ చూసుకుంటే అల్టిమేట్ అద్భుతం అండి. చాలా మంచి మార్పులు నిస్సందేహంగా చూస్తారు, డౌటే లేదు. అద్భుతం. చేసిన వాళ్ళు ఇందులో ఉంటే, ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రైట్ అని చెప్తారు. 1000% 2000% అని ఇవ్వకపోతే అద్భుతం. మరి మీరు ఒకవేళ చేస్తుంటే కమెంట్ సెక్షన్ లో రాయండి, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చదువుతాం. ఎక్కడ ఒక 10%, కానీ వాళ్ళు చేస్తే ధైర్యం అది వదిలేసి చెయ్యాలి, వాళ్ళు చేస్తే అవుతుంది. ఓకే, మరి రామదేవుని కథ క్లుప్తంగా చెప్తానన్నారు, చెప్తారా? చెప్పేసి. కథలో ఉన్నది ఏంటంటే, నాగంభట్టు అనే అతను ఉంటాడు. అతను కాశీకి ప్రయాణం అవుదాం అని చెప్పి ఇది వరకు కాశీ కావడని భుజాన వేసుకునే వాళ్ళు, అన్ని కావాల్సినవన్నీ. మరి ఇప్పట్లాగా హోటల్స్ అవే ఉండవు, గ్రాసం అదంతా భుజాన వేసుకొని కావడి కట్టుకొని బయలుదేరాడు. అలా బయలుదేరుతున్నప్పుడు నారదుల వారు, వ్యాసుల వారు ప్రత్యక్షం అవుతారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, కాశీకి ధన సంపాదన కోసం వెళ్తున్నానంటే, కాశీ వెళ్తే నీకెవడు ధనం మూట కట్టిస్తాడు? గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం, విశాలాక్షి దర్శనం దొరుకుతుంది, బిందు మాధవం దర్శనం దొరుకుతుంది, గంగా స్నానం దొరుకుతుంది, భైరవ దర్శనం, వారాహి దర్శనం దొరుకుతుంది. నీకెవరు ధనం మూట కట్టిస్తారు? మేము కథ చెప్తాం, వింటావా అంటే, చెప్పండి స్వామి అన్నప్పుడు రామచంద్రమూర్తి ఆవిర్భావ ఘట్టాన్ని. పూర్వకాలంలో కోసల దేశాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వాళ్ళకి ఎంతకాలానికి సంతానం కలగకపోయేసరికి సంతానం కోసం
పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన 3 మహారాణులకు ఇచ్చినప్పుడు వారు 3 అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. గర్భవతులు అయిన తర్వాత 9 మాసాలు నిండిన తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రయుక్తంగా రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు 4 జన్మించారు. వాళ్ళు దినదిన ప్రవర్ధమానలే బాలచంద్రుల వలె పెరుగుతూ ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం రామ లక్ష్మణుని తనతో పంపించమని అడిగినప్పుడు దశరథ మహారాజు అంగీకరించి పంపించినప్పుడు విశ్వామిత్ర మహర్షి వాళ్ళిద్దరికి బల అతి బల విద్యను నేర్పించాడు. శ్రీరామచంద్రమూర్తి తాటకిని చంపి యాగ సంరక్షణార్థం చేసి శివుని విల్లు విరిచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకుని అహల్య మహాసాధ్వి శాప విమోచనం చేసి కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసం వెళ్ళంగా రావణాసురుడు వచ్చి అజ్ఞానంతో సీతామహాసాధ్విని ఎత్తుకు వెళ్తే లంకాపురంకి వెళ్ళి లంకా దహనం చేసి రావణాసురుడిని వధించి విభీషణుడికి పట్టం కట్టి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తున్నారు. అద్భుతం, రామాయణం మొత్తం చెప్పేశారు. అమేజింగ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కథని 5 గురువారాలు 5 ఆదివారాలు చెప్పుకోవాలని చెప్తారు. ఇది ఒక్క కథ చెప్పినప్పుడు ఆయన చేసుకుంటాడు. 5 గురువారాలు 5 ఆదివారాలు చేసుకుంటే తదనుగుణంగా ధనలాభం కలుగుతుంది ఆయనకి. ఇంకా అందుకని అక్కడితో ఆపేయకుండా చేస్తూ ఉంటాడు. అదే నాకు జరిగిందని చెప్తున్నాను. అదే జరిగింది చెప్పారు కదా, అలా చేస్తున్నా. ఆ తర్వాత ఆయన మళ్ళీ కాశీకి వెళ్తాడు. ఆయన అమ్మాయిని అబ్బాయిని పిలిచి మీరు మానకుండా చేసుకోమంటే వాళ్ళు చేసుకుందాం అంటే వాళ్ళ తల్లిగారు సపోర్ట్ చేయరు. పొద్దున్నే అంటేనేమో పాచి పని అని చెప్తుంది, రాత్రిపూట ఏమో పడకల వేళ అంటుంది. అలా రామదేవుని అనుగ్రహం తప్పి సామాన్లన్నీ పక్క వాళ్ళ ఇంటికి, ఇరుగు పొరుగు వాళ్ళందరికి అన్నిటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆయావారం చేసుకునేవాళ్ళు, అంటే యాచక వృత్తిలో ఉండాలి. ఒక రాగి చెంబులో ముష్టెత్తుకునేవాళ్ళు, అది కూడా వెళ్ళిపోతుంటే అది ఉంచమంటే అది ఉంచి మిగతావన్నీ పోతాయి. గూట్లో ఉన్న వెండి కంచం పోతూ ఉంటే అది పట్టుకొని లాగుతుంది. కొంచెం పక్క వాళ్ళ ఇంటికి, కొంచెం వీళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పట్లో నిప్పు కూడా అరువు తెచ్చుకున్నాం, ఇప్పట్లాగా అగ్గిపెట్లు ఉండేవి కాదు కదా. నిప్పు కోసం నిప్పు అరువు తెచ్చుకునేవాళ్ళు. ఆ అరువు అంటే అరువు కాదు, అడిగి తెచ్చుకునేవాళ్ళు. నిప్పు కొరకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వెండి కంచం చూస్తున్నాయి, చూసి ఇది మాదే అంటుంది. మీది మా ఇంటికి ఎలా వస్తుంది, మీరు మా ఇంటికి రాలని, మేము మీ ఇంటికి రాలే, ఇది మాదే అంటే అలాగది మా ఇంట్లో ఉందని చెప్పి తీసుకొచ్చి 2 అతికిస్తారు, అతుక్కుంటాయి 2. ఇది మాది కాబట్టి మీరు మీ ఇంట్లోకి వచ్చింది, మీరు అబద్ధం చెప్తున్నారని వాళ్ళే ఉంచేసుకుంటారు. బాబు అడుగుతాడు, నారాయణ భట్ అడుగుతాడు, ఏమైందమ్మా అంటే ఆవిడ జరిగిందంతా చెప్తుంది. సరే అమ్మా, ఇదంతా రామచంద్రమూర్తి కథ చదువుకోవడం వచ్చింది, ఇప్పుడైనా అజ్ఞానం వీడి రా అమ్మా విన్నా అంటే ఆమె ఏం చెప్తుందంటే పని పాట చేసుకొని బతుకుతాను, నువ్వు నీ చెల్లెని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయి, ఇంకా నన్ను విసిగించకని చెప్తుంది. ఇంకా అలానే చెల్లెని వెంటబెట్టుకొని వస్తుంటే ఆయన కాశీ యాత్ర ముగించుకొని వస్తాడు. కొలంలో డబ్బు మూట గట్టును పెట్టి కాళ్ళు గడుగుతుంటే అక్కడ నుంచి పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోతుంది. బాధపడుతూ వస్తుంటే వీళ్ళు ఎదురు వస్తారు. అమ్మాయి అబ్బాయి బాగున్నారంటే యథా ప్రకారానికి ఏం లోటు లేదు కానివ్వండి, మీరు వెళ్ళినప్పటి నుంచి రామదేవుని కథ వినలేదమ్మా, అందువల్ల ఎలా వచ్చిన ఐశ్వర్యం అలా వెళ్ళిపోయింది, చెల్లెని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమంటే తీసుకొస్తున్నాను అని అంటే మీ ఆజ్ఞ ఏంటి, తల్లిగారు దాని ప్రకారం ఇలా చేస్తున్నా అంటే మీ అమ్మగారు చెప్పినట్టు చేయని ఆయన విచారిస్తే వెళ్ళిపోతాను. ఇంకా తర్వాత ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి, ఒక బ్రాహ్మణుడు అడిగితే ఇదివరకే పెళ్ళయిందని చెప్తాడు. ఇంకో బ్రాహ్మణుడు ఒక పూలు కోస్తూ ఉంటే మా చెల్లెని ఇచ్చి పెళ్లి చేసుకుంటా ఉంటే సరే మా గురువు గారిని అడగండి అని చెప్తే గురువు గారి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన పాదాన్ని కడిగి మీ శిష్యుని మా చెల్లెలకి ఇచ్చి వివాహం చేస్తాను తమరు ఒప్పుకుంటా అన్నప్పుడు బ్రహ్మచారిని గృహస్థుగా చేస్తే నేను ఎందుకు వద్దంటాను, కానీ అతని దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదం అంత భూమి లేదు, నీకు ఇష్టమైతే చేయమంటే కళ్యాణం చేస్తాను. వాళ్ళు అక్కడ కూర్చొని రామదేవుని కథ చదువుకుంటుంటే ఒక విప్రుడు వచ్చి 4 ఎకరాల భూమి దానపోస్తాం తీసుకుంటారా అంటే సరే అని చెప్పి కథ చదువుతున్నాం అయ్యాక తీసుకుంటాం అంటే ఆయన కథ వింటారు, 4 ఎకరాల భూమి దారపోస్తారు. తర్వాత ఆ దేశపు రాజుగారు ఒక భవనం కట్టించి భవనాన్ని ధనాన్ని పుణ్య దంపతులకి దారిపోయాలని చూస్తున్నప్పుడు ఎక్కడ వెతికినా వాళ్ళకి పుణ్య దంపతులు రాజుగారికి దొరకరు. అప్పుడు రామచంద్రమూర్తి కల్లో ప్రత్యక్షమై ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వాళ్ళకి దారిపోయమంటారు. అప్పుడు బోయిల్ని 16 మంది బోయిల్ని పంపించి వాళ్ళని ఇక్కడికి రప్పించి భవనాన్ని డబ్బుని దారిపోస్తారు. తర్వాత నారాయణ భట్టు చెప్తాడు చెల్లెలకి, ఇంకా నువ్వు ఇక్కడే కూర్చొని మీకు బావుని కట్టి చదువుకోండి, నేను రామదేవుణ్ణే తీసుకొస్తాను ఇలా కాదా అని ఆయన వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు దారిలో ఆయనకి గొల్లవాడు కనిపిస్తాడు, ఆయనకి కళ్ళు కనిపించవు. ఆయనకి కథని ఇది చెప్తే ఆయనకి కళ్ళు కనిపిస్తాయి. తర్వాత ఒక స్త్రీకి చిన్నప్పుడే వివాహం అవుతుంది, భర్త దేశాంతరం వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అత్తమ్మ కొన్నాళ్ళు చూసి ఇంకా చూడలేమని వదిలేసి బాధపడుతుంటే ఎందుకమ్మా విచారిస్తున్నావు అంటే జరిగిందంతా వివరిస్తాను. నేను ఒక కథ చెప్తాను వింటాను అంటే వింటాను, ఏ దైవం కథ చెప్పాను చెప్తాడు. చెప్తే ఆవిడకి భర్త తిరిగి వస్తాడు, తల్లిదండ్రులు అత్తమామ కూడా వస్తాడు.
మిమ్మల్ని పూజించుకుంటా అంటే నన్ను కాదు రామదేవుని పూజించు అని చెప్పి కథ అంతా చెప్పేసేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాజుగారికి యుద్ధంలో పరాభవం పొంది భార్య పిల్లలు సైతంగా వస్తుంటే వాళ్ళు తప్పిపోతారు. తప్పిపోతే అప్పుడు అడుగుతాడు, ఏమైంది, ఎందుకు విచారిస్తున్నావు అంటే, యుద్ధంలో రాజ్యం పోయింది, భార్య బిడ్డలు కూడా తప్పిపోయారు, ఇలా ఉంది అవస్థ అంటే, సరే నేను ఒక కథ చెప్తానని ఇదంతా చెప్తే వాళ్ళందరూ తిరిగి వస్తారు. ఇంకా అలాగా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు రామచంద్రమూర్తి కనిపించడము, మధ్యలో ఒక ఇల్లాలు ఇంట్లో పూజ చేసుకుని వాళ్ళ ఇంట్లో అక్షంతలు వేసి వాళ్ళ ఇల్లంతా సువర్ణమయం అవుతుంది. తర్వాత రామచంద్రమూర్తి ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఈయన పడిపోతే సృహ తప్పి తిండి నిద్ర లేకుండా తిరుగుతున్నందుకు, ఎందుకు ఇలా పడిపోయావు అంటే, భోజనం చేద్దు కానంటే నేను భోజనం చేయను, స్నానం చేస్తే రామదేవుని వెతుకుతూ వెళ్తున్నానని చెప్తాడు. సరే ఆయన స్నానం చేసిన తర్వాత ఆయన ఒడ్డుకి రాగానే బవిడి పీటలు వెండి కంచాలు కనిపించాయి. సీతామ్మవారు సహితంగా రామదేవుడు వచ్చి పిలుస్తుంటే అప్పుడు ఆయన చెప్తాడు, భోజనం అయ్యాక మీరు నాతో వస్తానంటే వస్తానంటాడు. సరే అని భోజనం అయ్యాక రామచంద్రమూర్తి వస్తాడు, ఊరేగింపుగా ఆయన ఇంట్లో ప్రతిష్ఠిస్తాడు. నేను చాలా బ్రీఫ్ చేశాయి, ఇంకా నేల నుంచి చేస్తున్నారు కాబట్టి ఎంతలా మనసులో ఉందా కథ మీకు కదా, అందుకని అసలు వితౌట్ ఎనీ ఫంబుల్స్ చెప్పేస్తున్నాను. నేను చదివాను, అంత గుర్తొస్తాను. అద్భుతం అద్భుతం. అట్లా ఎట్టకేలకు రాముడిని తీసుకొచ్చేస్తారు వాళ్ళ ఇంట్లో. అప్పుడే ఆయనకి పెళ్ళి అవుతుంది, నారాయణ భట్టుకి కూడా పెళ్ళి అవుతుంది. ఇంకా ఆయన రాముడే వస్తే ఇంకేముంది, ఆయన రాగానే పూరి గుడిసు కూడా ఇంద్రభవనం అవుతుంది. ఆయన కూర్చున్న సింహాసనం నవరత్న ఖచ్చిత సువర్ణమయమైన సింహాసనం అవుతుంది. కథ అయితే ఇది చదువుకుంటే అసలు అవ్వకపోవడం అనేది ఉండదు, చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు ఈ షోడశోపచార పూజలు చేసినా చేయలేకపోయినా కథ అయినా చదువుకోవచ్చు, వీళ్ళు ఎలా అయితే కథైనా చదువుకోవచ్చు. మనస్ఫూర్తిగా చదువుకొని అక్షంతలు తల మీద వేసుకోవాలంతే. అది మన ఇంట్లో వాళ్ళకి కూడా వేస్తే మంచిది. ఇప్పుడు పిల్లలు చదువుకునే వయసులో ఉన్నారు, తర్వాత వాళ్ళకి మంచి మార్కులు వచ్చి మంచి వృత్తిలో రాణించాలంటే ఇప్పటి నుంచే వాళ్ళకి మనం శక్తిని యాడ్ చేస్తూ ఉండాలి కదా. అలా వాళ్ళకి అక్షంతలు వేస్తూ ఉంటే, అంటే ఈ కథ అక్షంతలు అదే వాళ్ళకి మంచి అక్షంతలు వేయాల్సిన పని రాదు. ఎగ్జాక్ట్ గా చెప్పారు, అద్భుతం, బాగుంటుంది. చాలా మంచి మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు, అందులో డౌటే లేదు. చాలా మందికి చెప్పాను, లైఫ్ చేంజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను, మీరు డెఫినెట్ గా అవుతుంది. మీరు మొదలు పెట్టుకోండి, రాముడు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం అందరం పొందుతాం. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు, చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం, జై శ్రీరామ్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.